ఏంటి మమ్మీ ఈరోజు యూత్ మీటింగ్ ఉంది, త్వరగా రెడీ అవ్వు. నేను వెళ్ళను మమ్మీ, సండేనే వెళ్ళానుగా, ఈరోజు వెళ్ళను. అదేంటి అలా చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి లేని అలవాటు కొత్తగా ఏంటి? సరే వెళ్తానులే. బైబిల్ తీసుకెళ్ళకుండా వెళ్తున్నావేంటి? ఫోన్లో బైబిల్ ఉంది, అందులో చూసుకుంటానులే. మొబైల్లో గేమ్స్, వీడియోస్ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం అన్నిటితో పోల్చొద్దు మనం. అది పవిత్రమైనది. దాని నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా బైబిల్ తీసుకెళ్లాల్సిందే. సరేలే, తీసుకెళ్తాను, నువ్వు భద్రకు. అందుకే చెప్పాను నేను రానని. మా మమ్మీ అస్సలు వినదు, వెళ్ళు వెళ్ళు అంటది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎవరు రాలేదు, పాస్టర్ గారు అసలే రాలేదు. అంతా టైం వేస్ట్, వచ్చిన టైం వేస్ట్ అయింది మొత్తం. వీడు ఓవరాక్షన్ చూడలేక చస్తున్నాను బాబోయ్. ఏంటో ఈ జనాలు ఎట్లా తయారయ్యారు. అందరూ భక్తి పరులా చేస్తుంటే చూడలేక చేస్తున్నాను బాబోయ్. ఆయన చర్చిలో అయినా బయట అయినా అలా మాట్లాడకూడదని మన పాస్టర్ గారు చెప్పారు. నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? నేను కూర్చో, నువ్వు వెళ్ళి కూర్చో. వామ్మో, అందరూ భక్తి పరులే, ఇలా చేసేస్తున్నారేంటి? చర్చిలో ఒక్కొక్కరు చూస్తుంటే నాకు ఇంతగా కనబడుతున్నారు. నువ్వు దివ్యకు వాళ్ళ కూతురు కదా? కాదు, దివ్యానే మా మమ్మీ. నేను కూడా అడిగింది అదేగా. నేను చెప్పానుగా దివ్యానే మా మమ్మీ అని, మళ్ళీ అడుగుతావేంటి? సర్లే కూర్చున్నావు. నీ కూర్చో, నువ్వు వెళ్ళి కూర్చో. హలో అయ్యగారు.